కానీ ఇంత కష్టపడి నువ్వు చేయలేవు వ్యవసాయం అంటున్నా కూడా చేశాను. లాస్ అయిపోయిందండి. హలో అండి, వెల్కమ్ టు గ్రీనరీ లైఫ్. ఇప్పుడు నేను ఒక మొక్కజొన్న చేనులో ఉన్నానండి. చూడండి ఒకసారి. దీన్ని మొక్కజొన్న చేను అంటే ఎవరైనా నమ్ముతారా? మొత్తం గడ్డి ఎక్కువ కనిపిస్తుందండి. ఇది మా పొలం అండి. ఇక్కడ మా విలేజ్ పక్కన ఉంటుంది, కొంచెం దూరంలో, మేము ఉండే ప్లేస్ కంటే దూరంలో. ఈ ఇయర్ మేమే వేసాం. ఇక్కడ 2 ఎకరాలు ఉంటుంది. అయితే మా హస్బెండ్ ఎప్పుడు కౌలుకి ఇచ్చేవారు ప్రతి ఇయర్. కానీ ఈసారి మా హస్బెండ్తో గొడవపడి మరి నేనే వేస్తాను, ఈసారి నేనే వేసుకుంటానని ట్రై చేశానండి. మొక్కజొన్న వేద్దాము అని మొత్తం వేయించాము. కానీ చూడండి, దెబ్బ కొట్టేసింది. మొత్తం ఫెయిల్ అయిపోయాను నేను. మా ఆయన్ని ఎదిరించి మరీ చేశాను. వ్యవసాయం చేద్దామని ఈ 2 ఎకరాలు మొక్కజొన్న వేద్దాము అని వేయించాను. కానీ అసలు రాలేదండి. చూడండి, అసలు అక్కడ మొక్కజొన్న చూడండి, మా మొక్కజొన్న చూడండి ఎలా ఉందో. అసలు పీసు కానీ ఏది రాలేదండి. అసలే కొత్త వ్యవసాయం చేద్దాం అనుకున్నాను, కానీ మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో. అసలు చూడండి ఎలా అయిపోయాయో మొక్కలన్నీ. ఒక అరెకరంలో వేసామండి మొక్కజొన్న, ఇంకా 1.5 ఎకరం వరకు కందులు వేసాము. అసలు కందులు అయితే ఒక్క మొక్క కూడా రాలేదండి. వచ్చాయండి చూడండి. ఈ చివర కూడా కొన్ని మొక్కలు కనిపిస్తున్నాయి, చూద్దాం రండి. అసలు దీనికైతే చాలా, అసలు ఫస్ట్ టైం అండి నేను రావడం. నేను అసలు గింజలు వేయడం కూడా మా చేతులతో, మేము ఇంట్లో వాళ్ళమే వేయించానండి అందరి చేత. ఇలా అయిపోయాయి మొక్కలు. వీటిని చూస్తుంటే నాకు నిజంగా ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఇప్పుడు మా హస్బెండ్ అడుగుతారు, అందుకే కౌలుకి ఇమ్మన్నాను, వ్యవసాయం చేస్తా అని వేయించావు అంటారు. చూడండి, ఇది మొక్కజొన్న అంటారా దీన్ని? అసలు ఇలా వచ్చాయి చూడండి. దీనికి మందులు వేయించాము, డిఏపీలని, కలుపు మందులని అన్నీ కొట్టించాము, కానీ రాలేదండి. మరి ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఎటు కాకుండా అయిపోయింది. అసలు కందుల్ని చూస్తుంటే, కందులు 1.5 ఎకరం వేయించామండి. చూడండి, అసలు ఎక్కడన్నా కంది చెట్టు అన్నా కూడా కనిపించట్లేదు నాకైతే. అంతా వేస్ట్ అయిపోయిందండి అసలు. ఇదిగోండి, ఇదే కంది చేను. చూడండి, ఇక్కడ కొన్ని కనిపిస్తున్నాయి ఈ చెట్లు. వీటికైతే కలుపు మందులు అన్నీ కొట్టించాం, కానీ వర్షాలండి. ఒక్కసారి మేము వేసిన తర్వాత వర్షాలు రాలేదండి. అసలు మొలకెత్తడానికి చినుకన్నది పడలేదు. ఏంటంటే ఇక్కడ వర్షాధారిత ప్రాంతం కదండి పంట, అందుకని మేము గింజలు వేయడం లేట్ అయిపోయింది. మాకు తెలియదు, కొత్త వ్యవసాయం కదా, ఎప్పుడు వేయాలో తెలియక లాస్ట్లో వేసాం దున్నించి. అందువల్ల అనుకుంటా ఒక 10 డేస్ వరకు మేము విత్తనాలు వేసిన తర్వాత వర్షం అన్నది రాలేదండి. మొత్తం వచ్చిన మొలకలన్నీ మాడిపోయాయి. తర్వాత ఏమో ఒక మిగిలిన మొలకలు ఎక్కడైనా వచ్చాయి అనుకుంటే తర్వాత కంటిన్యూస్గా వర్షాలండి, వరదల్లాగా వచ్చాయి కదండి. అంటే ఇది డౌన్ ఉంటుందండి, కొంచెం వర్షం వరద తాకిడికి మొత్తం మిగిలిన మొక్కలన్నీ కుళ్ళిపోయినాయండి. చివరికి అన్నీ పోగా మిగిలినవి చూడండి. ఈ చివర ఒకటి 1.5 ఎకరంకి ఇక్కడ కనిపిస్తున్నాయి చూడండి, ఈ మొక్కలు మిగిలాయి. ఈ ఇయరే మొదలు పెట్టానండి అసలు వ్యవసాయం. చేద్దాం మనమే, అందరు చేస్తున్నారు కదా, మనం చేయలేమా అనుకున్నాను. కానీ టోటల్ అంతా నేను పడిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయిందండి అసలు. నిజంగా చేనుని చూస్తుంటే అసలు బాధేస్తుంది నిజంగా. చాలా ఆశతో వేశాను, ఈసారి మనమే వేద్దామని. ఇంట్లో నేను మా హస్బెండ్ని ఎదిరించి మరి నేనే వేసుకుంటాను, నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దులే అనేసి మా ఆయన వరి పొలం అవి వేసుకున్నారు. నేనేమో ఇది చేసుకుంటానని 2 ఎకరాలు నాకు వదిలేయని ఇది నేను ట్రై చేశానండి ఫస్ట్ టైం. కానీ ఫస్ట్ టైం ఫెయిల్యూర్ అయిపోయిందండి, బాధగా ఉంది. కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మనం మంచిగా మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి అన్నీ కరెక్ట్గా కనుక్కొని ఏ టైంలో దున్నాలి, ఏ టైంలో విత్తనాలు వేయాలి. ఎందుకంటే ఇక్కడ మొత్తం వర్షంతోనేనండి, వర్షం వాటర్ వల్లే, వర్షం మీదే ఆధారం ఇక్కడ పంట ఈ ఏరియాలో.
కాబట్టి నెక్స్ట్ టైం ఏ టైంలో దున్నాలి, ఎప్పుడు వర్షాలు వస్తాయి అవన్నీ క్లియర్గా తెలుసుకున్నాక అప్పుడు మళ్ళీ వేయించాలండి. ఇప్పుడైతే ఇయర్ మాత్రం నాకు చాలా బాధగా ఉందండి, కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చిందిలేండి. ఇంకొందరు సలహా ఏంటంటే ఇది చౌడు నేల కదా, కొంచెం వాటర్ అవి నిలబడతాయి కదా ఎక్కువ, అందువల్ల పొలం చేసేసుకోండి, పొలం చేసుకుంటే మంచిగా వరి అనేది బాగా పండుద్ది వర్షాకాలం, అలా చేయండి అంటున్నారు కొందరు, సలహా ఇస్తున్నారు. చూడాలండి అసలు పొలం ఎలా చేయాలి అనేది, మడులుగా చేయాలి అంటున్నారు. వరి వేసేస్తే వరి అయితే బాగా వస్తుంది అంటున్నారు. ఈసారి కుదిరితే నెక్స్ట్ టైం వాళ్ళు చెప్పిన సలహా కూడా ఒకసారి చూడాలండి, పొలం చేస్తే ఎలా ఉంటుందని. ప్రస్తుతానికైతే ఇయర్ ఇలా అయిపోయిందండి, మొత్తం లాస్ ఫెయిల్యూర్ అయిపోయింది. నేను మా హస్బెండ్తో చేసిన శబదాలన్నీ ఫెయిల్యూర్ అయిపోయాయి ఇవాళ.